నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత క్వశ్చన్ అవర్ కొనసాగుతోంది. సభలో 8 సవరణ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ తీర్మానంపై చర్చ జరగనుంది. 10 గంటలకు మండలి సమావేశాలు మొదలవుతాయి. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. తొలుత క్వశ్చన్ అవర్ కొనసాగుతోంది. సభలో 8 సవరణ ఆర్డినెన్స్ లు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ తీర్మానంపై చర్చ కూడా జరగనుంది. 10 గంటలకు మండలి సమావేశాలు మొదలవుతాయి. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, శివాని, ఈ రోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటలకి అసెంబ్లీ, 10 గంటల నుంచి శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం తీర్మానాలు, అదేవిధంగా సభలో వైసీపీకి సంబంధించి జరిగినటువంటి నిరసనలో వైసీపీ శాసనసభ్యులు కనీసం 10 నిమిషాలు కూడా సభలో ఉండకుండా గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే వెళ్ళిపోయినటువంటి తీర్పులకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మొదట క్వశ్చన్ అవర్ తో అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్ స్టార్ట్ కాబోతుంది. 8 సవరణ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇక శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటలకి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక జరిగేటువంటి సభలు ఈ సెషన్స్ లో బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్స్ లో రాష్ట్రం సంబంధించి ఇటు రాజధాని అమరావతికి సంబంధించి అటు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించి సవరణ బిల్లులు ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశాలు కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సెషన్స్ కూడా వైసీపీ దూరంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే కూటమి పార్టీల మధ్య శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అటు మండలిలో కూడా సమావేశాలు స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.